సాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టుల నిర్మాణం అవసరమంటున్నారు ఇరిగేషన్ నిపుణులు. హైదరాబాద్లోని సెస్ ఆడిటోరియంలో జరిగిన మర్రి చెన్నారెడ్డి స్మారకోపన్యాసంలో ఇరిగేషన్ నిపుణులు హనుమంతరావుతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు జైపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సాగునీటి కోసం ప్రాజెక్టుల నిర్మాణం అనవసరమని, వాటర్ షెడ్ల నిర్మాణమే ఉత్తమమన్నారు ఇరిగేషన్ నిపుణులు హనుమంతరావు. వర్షపు నీటిని, ప్రవాహపు నీటిని, స్థిరంగా ఉండే జలాలను, భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునే చతుర్విధ జల ప్రక్రియ ద్వారా ఎకరానికి 5,000 ఖర్చుతోనే సాగునీరు అందించవచ్చన్నారు. అదే భారీ ప్రాజెక్టుల వల్ల 1 ఎకరానికి ఇచ్చే సాగునీరుకి అయ్యే ఖర్చు 5 లక్షలని వివరించారు. ఉమ్మడి ఏపీలోనూ కొన్ని చోట్ల వాటర్ షెడ్లు విజయవంతమయ్యాయని, ఇప్పుడు రాజస్థాన్ సర్కార్ వాటర్ షెడ్ల నిర్మాణం ద్వారా అద్భుతాలు సాధిస్తోందన్నారు సుప్రసిద్ధ ఇంజనీర్ హనుమంతరావు. ఇంక మీద కొత్త మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అవసరం లేకుండా ఈ చతుర్విధ జల ప్రక్రియ ద్వారా మనం నీటి వనరులను సమకూర్చుకోవచ్చు. ఈ కొత్త టెక్నాలజీ అప్పట్లో నేను కనిపెట్టి డెవలప్ చేసి గ్రామాల్లో కొత్త వాటర్ షెడ్లో అంతా కూడా ఇది ఆచరణ చేసే విధంగా అప్పుడు ఆదేశాలు ఇచ్చాము. అప్పుడు నేను టెక్నికల్ కమిటీ చైర్మన్గా పనిచేశాను. రాజస్థాన్ ప్రభుత్వము 2014-16లో చాలా గ్రామాలు చేసింది. దాదాపు 4,000 గ్రామాల్లో ఈ జల ప్రక్రియని వాడారు. ఇది వాడినప్పుడు భూగర్భ జల నీరు పైకి వచ్చేసింది, అంటే నేల మట్టానికి వచ్చేసింది. ఎక్కడ కురిసిన వర్షాలు అక్కడే భూమిలోకి ఇంకింపజేసి దీనివల్ల భూగర్భ జల సంపద పెంచి